హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోకి మరో 2 గంటల్లో రూ. 13,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకి విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతనైతే విడుదల చేయబోతున్నారండి. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ రోజున ఎవరెవరికి డబ్బులొస్తాయి, ఎవరెవరికి రావు, మన ఖాతాల్లోకి ఎప్పటినుంచి వస్తాయి, ఈరోజు జరుగుతున్నటువంటి మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్‌కి సంబంధించినటువంటి మెగా మీటింగ్ ఏదైతే ఉందో, సో ఆ యొక్క మీటింగ్‌కి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీకు డబ్బులు ఇంతవరకు అసలు పడకపోతే ఇదే మొట్టమొదటి సంవత్సరమైనా, లేదా ఆల్రెడీ డబ్బులు పడి ఉన్నా, మీ ఇద్దరికీ కూడా ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ 2 మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే మీకు పడడం జరుగుతుంది. లేకపోతే మీకు డబ్బులు రావు. సో అదేంటో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. కంప్లీట్‌గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో తల్లికి వందనం పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా పెద్ద పథకం ఇది. గత ప్రభుత్వం కూడా మనకు తల్లికి వందనాన్ని చాలా చాలా పెద్ద స్కీమ్‌గా కింద తీసుకొచ్చింది. దాదాపు 28,00,000 మంది తల్లుల ఖాతాలలోకి నిధులు విడుదల చేయడం అంటే అది చాలా చాలా పెద్ద బడ్జెట్ కింద కూడా మనకు కన్సిడర్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతి పెద్ద స్కీమ్స్‌లో ఇదే మనకు అతి పెద్ద స్కీమ్ అనమాట. సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి రెండో విడత కింద, అంటే రెండో విడత కింద అంటే మనకు గత గత ఏడాది తొలి విడత కింద 2025లో మనకు జూన్ 12 తారీఖున విడుదల చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ 2026 సంవత్సరానికి సంబంధించిన నిధుల విడుదలలో 2 విధాలుగా డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో 2 విడతలుగా, ఒక విడతలో కాదండి. మనకి 2026 సంవత్సరంలో నిధులు విడుదల చేసేది 2 విడతలుగా విడుదల చేయబోతున్నారు. తొలి విడత కింద రూ. 9,000 కొంతమందికి, కొంతమందికి రూ. 4,000 రెండో విడత కింద. సో ఈ విధంగా అయితే మనకు స్ప్లిట్ అమౌంట్ అయితే పడబోతుంది. సో ఈ విధంగా స్ప్లిట్ అమౌంట్ అనేది ఎవరెవరికి పడుతుంది చూస్తే, గవర్నమెంట్ హాస్టల్స్‌లో ఉండే వాళ్ళకి, ముఖ్యంగా ఎస్సీ మరియు ఎస్టీ ఈ 2 క్యాస్ట్ కులాలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ విధంగా స్ప్లిట్ అమౌంట్ పడుతుంది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం డబ్బులిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం డబ్బులిస్తుంది. 2 కలిపి రూ. 13,000 చేస్తుంది. మిగిలినటువంటి బీసీ మరియు ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి వారందరికీ ఈ స్కీమ్ కింద డైరెక్ట్‌గా రూ. 13,000 అనేది ఖాతాల్లోకి పడతాయి. అయితే ఈ 2 విడతల డబ్బులనేది ఎందుకు అట్లా చేస్తారంటే, మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అమౌంట్ లాగనమాట. వాళ్ళకి కొంచెం అమౌంట్ అయితే ఇస్తుందనమాట చదువుకునే పిల్లలకి. ఆ యొక్క అమౌంట్‌కి మేమిచ్చే అమౌంట్‌నైతే మిక్స్ చేసి మీకు రూ. 13,000 చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానంలో ఈసారి మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. కానీ చాలామందికి ఈసారి డబ్బులైతే రావండి. ఎందుకని రావంటే, చాలామందికి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది ఇప్పటికీ అవ్వలేదు. ఇక రెండో పాయింట్‌గా చూసుకుంటే, టీచర్స్ అండ్ మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పేరెంట్స్ అందరికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఈ విద్యా కానుక కిట్ల గురించి వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇచ్చాక మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు ఎలా ఉంది అనే దానిపైన వీరికి పూర్తి అవగాహన అయితే కల్పిస్తారు. భోజనానికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటివి కూడా. ఎందుకనంటే ఇప్పటికే మనకు రూ. 15,000, రూ. 2,000 స్కూల్ మెయింటెనెన్స్‌కి అయితే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. స్కూల్స్‌లో వసతులు ఎలా ఉన్నాయి, టీచర్స్ బాగా చెప్తున్నారా లేదా, ఇవన్నీ కూడా బాధ్యతాయుతంగా ఉంటుందనేసి ఈ పేరెంట్స్ మీటింగ్ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ అండ్ మెగా మీటింగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క మీటింగ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి, మంత్రి వర్గాలకు సంబంధించినటువంటి వారు, ఎమ్మెల్యేలు, అందరూ కూడా అయితే మనకు దీంట్లో యాడ్ అయితే అవుతారు. అందరూ యాడ్ అయ్యాక ఏం జరుగుతుందంటే, ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదలనైతే మనకు దానికి సంబంధించి డిస్కషన్ అయితే చేస్తారు. మొత్తంగా ఈ పథకానికి సంబంధించిన నిధులు మాత్రం 24వ తేదీనైతే మనకు ఖాతాలోకైతే రాబోతున్నాయి. ఈ రోజున లాంఛనంగా ఈ పథకానికి సంబంధించిన మనకు ప్రారంభోత్సవం అయితే చేస్తారు. తల్లికి వందనం పథకానికి ప్రారంభోత్సవం అయితే కంప్లీట్ అవుతుంది. కానీ మన ఖాతాల్లోకి డబ్బులొచ్చేసరికి 24వ తేదీ నుంచి అందరి ఖాతాల్లోకి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తంగా రూ. 8,400 కాస్త మనకు ఆ రోజు నుంచి నేరుగా మన ఖాతాలకైతే వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలైతే సిద్ధం చేసింది. అమౌంట్ అనేది మనకు 24వ తారీఖున రిలీజ్ చేసిన వెంటనే 2 గంటల్లోనే దాదాపు మనకు 60-70% మందికి ఖాతాలో పడిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తుంది.
అందుకు సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల లిస్టులను గూడా మనకు డిస్‌ప్లే మీద పెట్టేస్తుంది ఇప్పుడే. మీరు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి 2 దఫాలుగా డబ్బులైతే పడతాయి. ఒక్క విడతలో కాదు. 2 విడతలుగా పడతాయి ఎక్కువ మందికి. సో, కొంతమందికి హాస్టల్స్‌లో ఉండే వాళ్ళకి అదే విధంగానే వస్తాయి. సో, మిగిలిన వాళ్ళకి గూడా అదే విధంగా ఉంటుంది. దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులందరి ఖాతాలలోకి కేవలం మనకు 27 తేదీ లోపలే అంటే 24-27 తారీఖు లోపలే అంటే 3 రోజుల లోపలే మనకందరికి గూడా 100కి 100% జీరో గ్రీవెన్సీ కింద డబ్బులైతే పడిపోతాయి. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.